హాయ్ అండి. ఈతకాయలు చూస్తున్నారా ఎంత బాగున్నాయో. ఇవి ఊర్లలో చిన్నప్పుడు ఎంతో బాగా దొరికాయండి. ఇప్పుడు దొరకడం లేదు సరిగ్గా. ఇగో ఇలా కోసుకొచ్చుకొని అమ్ముకుంటున్నారు అందరూ. చెట్ల కాడ ఊర్లో దొరకనివి ఇక్కడ సిటీలో కొనుక్కోవాల్సి వస్తున్నాయి. కొనుక్కోవడానికైనా దొరకట్లేదు. మేము హైదరాబాద్లో ఉంటాము. ఇది విజయవాడ రూట్లో మేము తీసుకున్నాం వీటిని. చాలా బాగున్నాయండి. రోడ్ల మీద ఈతకాయలు, తాటి ముంజికాయలు అన్నీ పెట్టి అమ్ముతున్నారు. ఇది వచ్చేసి రమేష్ హాస్పిటల్ బందర్ రోడ్డు మీద ఉంది కదండి, దాని ఆపోజిట్లో పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అక్కడ పెట్టుకొని వంతెన మీద అమ్ముతున్నారు ఈవిడ. చూసి మేము ఆపి తీసుకున్నాము. పొద్దునుంచి అమ్ముతున్నారంట. ఇక 100 రూపాయలకి కొన్ని బేరమాడి తీసుకున్నాము. బేరమాడి తీసుకున్న తర్వాత ఇంకో కొన్ని మిగిలాయి. కొన్ని మిగిలితే అమ్మ ఇవి కూడా వేసేసుకోండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నానని అడిగింది ఆవిడ. ఇంకొక 20 రూపాయలు ఇచ్చి తీసుకోమంటే మొత్తం కలిపి ఆ డబ్బాతో వేసింది. 2 కవర్ల నిండా వచ్చాయి. చూస్తున్న కవర్లతో 2 కవర్లు అయ్యాయండి. మొత్తం తీసేసుకున్నాను. 120 రూపీస్కి ఇచ్చిందండి. చాలా బాగున్నాయి కాయలు. చిన్ననాటికి వెళ్ళినట్టే ఉందండి. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. చక్కగా అమ్మమ్మ వాళ్ళు, తాతోళ్ళు, నాయనమ్మ వాళ్ళు తెచ్చి పండేసి గెలలు పెట్టేవాళ్ళు. అప్పుడు మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళము. ఇప్పుడు కూడా చాలా ఎంత బతిమలాడినా ఆపలేదు మా బాబు. ఇంకా లాస్ట్కి వచ్చి తీసుకున్నాం మేమే. చాలా బాగున్నాయండి, టేస్టీగా ఉన్నాయి. ఇందులో కొన్ని పచ్చివి ఉన్నాయి, పండువి కూడా ఉన్నాయి. ఆ ఎర్రగా కనిపించినవి పచ్చివండి. అలా కూడా తిన్నా బాగానే ఉన్నాయి. ఇలా అయితే ఇంకెక్కువ స్వీట్గా ఉన్నాయి. పండువి మెరూన్ కలర్లో వచ్చి చాలా బాగున్నాయి తింటుంటే. చాలా కాలం అయిపోయిందండి, కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఈతకాయలు తిని. ఈ మధ్య దొరికాయి కాబట్టి చక్కగా తీసుకున్నాం మేము వదలకుండా. మీరు కూడా ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫుడ్ దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఇవి హెల్త్ పరంగా కూడా బాగా మంచిదేనివి. ఇంకా తాటి ముంజలు అవి తీసుకోలేదు, కానీ ఇవి మాత్రం తీసుకున్నామండి. చాలా బాగున్నాయి ఈతకాయలు. ఖర్జూరం కాయ టైప్లో ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఖర్జూరం కంటే కూడా ఇవి చాలా టేస్ట్ అనిపిస్తాయి. ఎప్పుడైనా దొరికితే మీరు కూడా తీసుకొని తిని చూడండి. మీ పిల్లలకి తినిపించి చూపించండి ఇలా ఉండేవి, ఇలా తినడానికి బాగుంటాయని. వాళ్ళు కూడా ఎంతగానో ఇష్టపడతారు వీటిని. చూడండి చక్కగా ఉన్నాయి ఈతకాయలు. వీళ్ళు కోసుకొచ్చి ఎంతో కష్టపడి పల్లెటూరు నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ సిటీలో పెట్టుకొని అమ్ముకుంటున్నారు. పాపం పొద్దున వస్తే బేరమే అవ్వలేదమ్మా, పొద్దున్నుంచి కూర్చున్నాను, వర్షం పడిందండి నైట్ అంతా, ఇంకా బురద బురదగా ఉంది, ఇవి మొత్తం తీసేసుకోండి అమ్మ, కొన్ని డబ్బులు ఇచ్చేసి అంటే ఇంకొక 20 రూపీస్ ఇచ్చి తీసేసుకున్నాను. చాలా బాగున్నాయండి. ఇంటికి తీసుకొచ్చి కడుక్కొని చక్కగా తింటే ఎంత బాగున్నాయో అసలు. ఎప్పుడు ఇది సంవత్సరానికి ఒక్కసారే కదండి దొరికేది, అస్తమానం ఇవి దొరకవు. ఎప్పుడో సీజనల్ కదా, ఇవి బాగుంటాయండి తింటే. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. వెళ్తే అక్కడ రమేష్ హాస్పిటల్ ఆపోజిట్లో పోలీస్ క్వార్టర్స్ దగ్గర వంతెన ఒకటి ఉంటుంది. ఆ వంతెన మీద అమ్ముతున్నారండి. చాలామంది పెట్టి అమ్ముతున్నారు. అలాగే విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రూట్లో కూడా చాలా ఉన్నాయండి. ఇలా పెట్టుకొని అమ్ముతున్నారు. ముంజికాయలు ఒక పక్క, ఇవి ఒక పక్క, రోడ్ల నిండా పెట్టుకొని అమ్ముతున్నారండి చక్కగా. కానీ ఇవి ఇక్కడ హైదరాబాద్లో అయితే దొరకట్లేదండి ఈతకాయలు. అక్కడ చక్కగా దొరికాయి కాబట్టి కొనుక్కోగలిగాము. వీటి వల్ల కూడా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. చక్కగా బాగున్నాయండి. టేస్ట్ కూడా, పండు కూడా చక్కగా ఉంది, చిన్నగా లేదు, చక్కగా కండతోటి చాలా బాగుంది. బాగా టేస్ట్గా కూడా ఉన్నాయి. ఇవి తెచ్చుకొని మేము ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా రోజులే తిన్నాము వీటిని. పిల్లల కంటే ఇది ఎక్కువగా తెలియకపోవచ్చు, కానీ మనం చూపించాలి, కడిగి తినిపిస్తే వాళ్ళు ఒకసారి తిన్నారంటే వదలరండి ఆ టేస్ట్. అంత బాగా కమ్మగా ఉంటాయి అన్నమాట ఇవి. శుభ్రంగా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేసి తీసుకొచ్చి మీ పిల్లలకి బలవంతాన్ని చక్కగా తినిపించండి. ఒకసారి తింటే వదిలిపెట్టరు ఇంకా పిల్లలు కూడా. చాలా బాగున్నాయండి. తాటి ముంజలే మేము కొనలేకపోయాము. చెట్లు ఉండి కూడా మేము అక్కడికి అందుబాటులో ఆ టయానికి వెళ్ళలేము. అక్కడ ఉండవు, దొరకవు, కోసేవాళ్ళు కూడా ఉండరు. ఈ విధంగా దొరికాయి కాబట్టి కొనుక్కొని తినగలుగుతున్నాం. మనం బయట ఫ్రూట్స్ ఎలా కొనుక్కుంటామో ఇవి కూడా అంతే. ఇక కొనుక్కొని చక్కగా తినడమే. చూడండి మొత్తం అయిపోయాయి. ఆవిడ పాపం మొత్తం ఉన్నవన్నీ వేసేసి చక్కగా ఇంకా బయలుదేరి వెళ్ళింది. ఆవిడ అన్నం కూడా తినలేదంట. అన్నం టైం అయిపోయిందమ్మా, తీసేసుకోండి అని. పొద్దున్నుంచి వర్షం వల్ల బేరం లేదు ఈరోజు సరిగ్గా.
అని ఆవిడ బాధపడ్డారు. పొద్దున్నుంచి ఎండలో అలాగే కూర్చొని ఉన్నానమ్మా నేను అనేసి అన్నారు. ఇంకా సరేలేమ్మా మొత్తం ఇచ్చేయమంటే మొత్తం ఇచ్చేసారు ఆవిడ. ఇక తీసుకున్నాను. పాపం ఆవిడ అవన్నీ తీసేసి మాకు 2 కవర్లలోకి వేసి ఇచ్చేసి ఆవిడ ఇక వెళ్ళిపోయారు. మొత్తం తీసేసుకొని 2 కవర్ల నిండా వేసుకొని తీసుకొచ్చి కొన్ని విజయవాడలో ఇచ్చేసి కొన్ని హైదరాబాద్ తెచ్చేసుకున్నామండి. అది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాము. చాలా రోజులే వచ్చినాయి మాకు. ఇవి చాలా ఉన్నాయి కదండి, చక్కగా తలో 4 తినేసాము. బాగున్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇవి ఏంటంటే పుల్లగా లేకుండా చక్కగా బాగున్నాయి. కొన్ని పాడైపోతే పుల్లగా ఉంటాయి కాబట్టి ఇవి ఫ్రెష్గానే తెచ్చిందామా. బాగున్నాయి. పచ్చివి కూడా ఉన్నాయి కానీ పచ్చివి నేను ఎక్కువ తీసుకోలేదు. వేరే అతను వస్తే అతనికి ఇచ్చింది ఆ పచ్చివి. నాకు వద్దమ్మా పచ్చివి అన్నా నేను. మొత్తం పండువే తీసేసుకున్నానండి నేను ఒకేసారి. మొత్తము తీసేసుకొని పాపము ఇచ్చేసాను. ఇంకా డబ్బులు ఆవిడ ఎంతో సంతోషపడి వెళ్ళిపోయింది. పోన్లమ్మ మొత్తం ఒకదానివే తీసుకున్నావు. ఈ గ్లాసు అమ్మితే ఆ చిన్న గ్లాసు ఉంటే 10 రూపీస్ అండి. ఆ పెద్ద డబ్బా 25 రూపీస్ అన్నది. నేను 100కి 4 వేస్తానమ్మా డబ్బాతో అంటే, లేదమ్మా నాకు 5 వేయి అన్నాను. సరే అనేసి 5 డబ్బాలు వేసింది. వేసినాక అమ్మ కొన్నే ఉన్నాయి కదమ్మా, ఒక 20 రూపాయలు ఇచ్చి తీసేసుకోండి ఇవి కూడా అనేసి అంది. సరేలే 20 కూడా ఇచ్చేస్తానంటే అవి ఒక కవర్లో సరిపోతే 2 కవర్ల నిండా వేసి ఇచ్చిందండి. వేసిస్తే ఇంకా వాటిని చూస్తే ఎంతో సంతోషం అనిపించింది. ఆ కాయలను చూస్తే కొన్ని సంవత్సరాలు అయిపోయింది అవి తిని. ఎక్కడ దొరికేవి కాదు. ఆ టయానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉంటేనే కొనుక్కోగలుగుతాము. డబ్బులు ఇచ్చైనా దొరకాలి కదండి, దొరకలేదు. చాలా చోట్ల కనిపించాయి బందర్ రోడ్లో. విజయవాడ నుంచి బందర్ రోడ్లో చాలా ఉన్నాయి, కానీ మధ్యలో మనం దిగి తీసుకునే అవకాశం లేకపోయింది. చక్కగా ఇక్కడికి వచ్చినప్పుడు కనిపించాయి. ఇంక ఇక్కడ తీసేసుకున్నామన్నమాట. ఆ వంతెన పైన పెట్టుకొని అమ్ముతున్నారండి. చాలా రకరకాలు అమ్ముతున్నారు. చింతకాయలు, ముంజికాయలు, ఈతకాయలు, ఈ 3 మాత్రం రోడ్డు పొడవుతా అమ్ముతూనే ఉన్నారండి. చాలా బాగా గుట్టలుగా పోసి అమ్ముతున్నారు. తాటికాయలు అయితే ఎన్నో. ఇంకా అవి తీసుకోలేకపోయాం. ఈ మాత్రం నేను కంపల్సరీ విడిచిపెట్టకుండా వీటిని మాత్రం తీసుకున్నాను. అదిగోండి వేసేసా. మొత్తం 2 కవర్ల నిండా పాపం వేసి ఇచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి దాంట్లో ట్రేలో ఆ క్లాత్ అవన్నీ వేసేసుకొని సదురుకొని పాపం అక్కడి నుంచి ఇంకా ఆవిడ వెళ్ళిపోయిందండి. అప్పటికి 4-5 అయిపోయింది టైము. అప్పటికే ఇంకా అవ్వలేదు అంట. అదిగోండి ఆ 2 కవర్ల నిండా ఇచ్చింది. 120 రూపీస్ అండి అవి మొత్తం కలిపి. చాలా వచ్చాయి అవి. అదిగో ఇంకా తీసేసుకొని మేము ఇంకా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయామండి. అదిగోండి చూపిస్తుంది మా పాప. అవి ఒక కవరు, ఇదిగోండి ఇంకొక కవరు. ఈ కవర్లో ఆ కవర్లో ఒక్క కవర్లోనే పట్టపోతే 2 కవర్ల నిండా వేసుకొని వచ్చాము. ఇంటికి తీసుకొస్తే సగం బేషన్ నిండా వచ్చాయండి. చక్కగా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాము. ఇంకా చాలా. అదిగోండి ఆవిడ సదురుకొని ఇంకా ఆవిడ వెళ్ళిపోతుంది. వెళ్ళి భోంచేయాలమ్మా ఇంటికి, ఇంకా దూరం వెళ్ళాలంట అమ్మ. దూరం నుంచి వచ్చానమ్మా అని చెప్పింది. ఇంకా సరేలే అనేసి ఇంకా మేము కూడా ఇంకా బయలుదేరేసి ఇంకా వచ్చేసామండి తీసుకొని. ఆ కాయలాగా చూడండి ఎంత బాగున్నాయో కాయలు. చక్క ఖర్జూరం కాయలాగా ఉన్నాయండి. చక్క నిగనిగలాడుతున్నాయి. ఎక్కడ కూడా ఒక డాగు కానీ అలాంటివి ఏమీ లేవు. ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. అలా కనిపించే మెరూన్ కలర్ అన్నీ బాగున్నాయి. ఇంకా ఎల్లో కలర్వి కూడా కొన్ని ఉన్నాయి అందులో. పచ్చికాయలు, దోరకాయలు, అవి మాత్రం పచ్చిగానే ఉన్నాయి. కానీ టేస్ట్ అవి కూడా చాలా బాగున్నాయి. కాకపోతే